అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పండగ సీజన్ లో పసిడి వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ రేట్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. తులం బంగారం 1.23 లక్షలకు చేరుకుంది. వెండి 1.54 వేలకు చేరుకుంది. ఇక అమెరికా షట్ డౌన్ తో రాజకీయ ఆర్థిక అనిశ్చితి మరింత పెరగడం ఇందుకు ప్రధాన అంశాలుగా తెలుస్తుంది. దీనికి తోడు ఫ్రాన్స్, జపాన్ లో తాజా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. పండగ సీజన్ లో పసిడి వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ల రేట్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. తులం బంగారం 1.23 లక్షలకు చేరుకుంది. వెండి 1.54 వేలకు చేరుకుంది. ఇక అమెరికా షట్ డౌన్ తో రాజకీయ ఆర్థిక అనిశ్చితి మరింత పెరగడంతో ఇందుకు ప్రధాన అంశాలుగా తెలుస్తుంది. దీనికి తోడు ఫ్రాన్స్, జపాన్ లో తాజా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా బంగారం వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పమ్మా. మనం చూసుకున్నట్టయితే గోల్డ్ రేటు 1,00,000 దాటినప్పుడే అమ్మో అనుకున్నాం. మరి ఇప్పుడు గోల్డ్ రేటు 1,23,000 కూడా దాటేసింది. దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఓకే, అవును, ఇవాళ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. 1,23,740 రూపాయలు ఇప్పుడు లైవ్. ఏది 999 ప్యూరిటీ 24 క్యారెట్స్. సిల్వర్ వచ్చి 1,54,550 రూపాయలు కిలో. ఏది గోల్డ్ అయితేనో 10 గ్రాముల ధర 1,23,747. ఈ సిల్వర్ వచ్చి కిలో 1,54,549. అయితే బంగారం ఏదైతే ఉందో 4,000 డాలర్లకి రీచ్ అవడం జరిగింది. ఆల్ టైమ్ హై, న్యూ హై. ఔన్స్ బంగారం, ఈ ఔన్స్ బంగారం ఏదైతే ఉందో 31.1 గ్రాములు. ఈ 4,000 డాలర్లు ఏదైతే చేరిందో ఇప్పుడు గోల్డ్ మెన్ సాచెస్ వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు ఇంకేమంటారంటే ఇప్పుడు మనం అక్టోబర్ 25లో ఉన్నాం, 2025, డిసెంబర్ 2026 వచ్చే సంవత్సరానికి 4,900 అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అనమాట. ఏది గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో ఈ 4,000కి ఇప్పుడు డాలర్లు రీచ్ అవడం జరిగింది. ఈ 4,900 ఒక సంవత్సరం మీద ఇంకో 2 నెలలు అంటే 14 నెలలకి 4,300 నుంచి 4,900 రూపాయలకు పెరుగుతుందని వాళ్ళు ఒక అంచనా వేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనం ఏం చూడాలంటే 4,300 నుంచి 4,900 అవుతుంది అంటే 4,900 ఇంటూ 30 రూపాయలు అనమాట. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చేస్తే 1,47,000కి రీచ్ అవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. 4,300 ఇంటూ 30 రూపాయలు వేస్తే అప్పుడు 1,29,000. ఆల్రెడీ ఇప్పుడు 1,24,000కి వచ్చేసింది. ఇంకా 1 year 2 months తర్వాత ఇది అంటే బేసిక్ ది దగ్గరకు వచ్చేసినాం. ఇక హైజోది వాళ్ళు అనడం అనమాట 4,000. అయితే 2025 ఈ సంవత్సరంలో సెంట్రల్ బ్యాంకు కొనుగోళ్లే సగటున 80 మెట్రిక్ టన్నులు కొన్నారు అని, 2026లో 70 టన్నులు కొంటారని గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో వాళ్ళంతా అంతకుముందు డాలర్లు నిల్వ పెట్టుకునేది. ఇప్పుడు డాలర్లు లేవు నిల్వలు, ఓన్లీ గోల్డ్, సిల్వర్ అనమాట. అంటే గోల్డే ఎక్కువ నిల్వ పెట్టుకోవడం జరుగుతుంది. దాంతో ఒక బంగారం పెరగడానికి రీజన్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఇంకొకటి, అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ మొన్ననే ఒక తగ్గించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం అంటే 2025లో ఇంకొక 2 సార్లు 2 విడతలుగా 25 BPS పాయింట్లు తగ్గిస్తామని
2025 సంవత్సరానికి, మళ్ళీ 2026లో ఇంకా ఒక 100 బీపీఎస్ పాయింట్లు, అంటే బేసిస్ పాయింట్లు అంటారు. అంటే 25 బేసిస్ పాయింట్లు అంటే పావలా అని అర్థం. అయితే ఇప్పుడు 2 సార్లుగా ఈ సంవత్సరం ఎండింగ్ కి 2 సార్లు అంటే 50 పాయింట్లు, అంటే 50 పైసలు అనమాట. మన ప్రకారం ఇండియన్ కరెన్సీ ప్రకారం 50 పైసలు లెక్క అంటారు. 50 బేసిస్ పాయింట్లు అంటారు వాటిని. మళ్ళీ వచ్చే సంవత్సరం 100 బేసిస్ పాయింట్లు. అవి తగ్గించే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఇవన్నీ కూడా ఈటీఎఫ్ లోకి వెళ్తున్నాయి అనేది వాళ్ళ యొక్క తెలపడం జరిగింది. ఏది గోల్డ్మన్ సాచెస్ విశ్లేషకులు ఏమని, దీనికి ఏదైతే అంటే ఈటీఎఫ్లు అనుకోండి, మన వాటిల్లోకి అంటే యుఎస్ వాళ్ళు ఏదైతే అనటం ఏంటంటే ఈ డిజిటల్ కరెన్సీలోకి అంటే గోల్డ్ లోకి వెళ్తుంది అనేది ఒక వార్త. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇదొకటి. రెండోది ఏంటిది, ఈ ట్రంప్ టారిఫ్లు, ఈ అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు అంటే రష్యా ఉక్రెయిన్ వార్లు లేదు, ఇవన్నీ తోటి ఏమైందంటే ఈ సెంట్రల్ బ్యాంకులే గోల్డ్ కొనటం వల్ల డిమాండ్ పెరగటం, ఈ వీటితోటి మన అమెరికాలో ఫెడరల్ ఏదైతే గవర్నమెంట్ ఉందో అది షట్ డౌన్ అవ్వటం, ఈ వీటన్నిటితోటి మన $4,000 రీచ్ అయిపోయింది. ఇది ఇంకా సరికొత్త రికార్డులని తిరగరాస్తుంది ఎప్పటికప్పుడు. అంటే ఏదైతే ఔన్స్ బంగారం ఉందో 31.10 మనం ఎలా చూడాలి అంటే $4,000 హైక్ పోయింది. $4,000కి 31.10 గ్రాములు ఔన్స్ బంగారం వస్తుంది. డివైడెడ్ బై చేయాలి, 4,000 డివైడెడ్ బై 31 అంటే భాగారించాలి. 31.10 వచ్చిన దాన్ని ఏం చేయాలి మనం, రూపీ డాలర్ కన్వర్షన్ ఏదైతే ఉందో ఆ రూపీ డాలర్ కన్వర్షన్ ని మనం కన్వర్ట్ చేసి వచ్చిన దానికి ఏదైతే ట్యాక్స్ కలిపితే అప్పుడు ఈ 24 క్యారెట్స్ 1 గ్రాము బంగారం ధర మనకు తెలుస్తుంది అనమాట. అందుకని మన పని ఎంతసేపటికి ఏంటిది, ఇప్పుడు డాలర్లో 88 చిల్లర, అది కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉండి కొంచెం అటు ఇటుగా అక్కడే ఉందన్నమాట. అంటే $88, 88.79 అట్లా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చేటప్పటికి 24 క్యారెట్ల బంగారం 1,23,000 దాటిపోవటం, దాన్ని బట్టి అదే ప్రోరేటాలో 22 క్యారెట్లది 1,10,000, 1,11,000 ఆర్నమెంట్స్ అంటాం 916 అవి. ఇప్పుడు గోల్డ్ మన సిల్వర్ వచ్చేటప్పటికి 1,54,000 అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మామూలుగా సామాన్యులు ఎవరైతే అంటే మామూలుగా కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా వెనకాటం అవుతుంది. ఇక తప్పదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి, పండగల సీజన్ ఉంది కాబట్టి సెంటిమెంట్ కోసం కొనుక్కునే వాళ్ళు పండగలకి కొనుక్కోవటం. రెండోది ఈ మ్యారేజెస్ ఏదైతే ఉందో తప్పని అంటే బేసిక్ కొనాల్సినవి కూడా ఏదో ఒకటి కొనుక్కోవటం, ఇవన్నిటితోటి కొంచెం పెరుగుతుంది అనేది వాళ్ళు అనటం అనమాట. అయితే ఇప్పుడు వీటన్నిటికంటే మెయిన్ గోల్డ్ పెరగడానికి రీజన్ కూడా ఇంకొకటి అనమాట. ఈ అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వటం, వడ్డీ రేట్లు తగ్గించటం, వాళ్ళ ఎకానమీ ఏదైతే ఉందో దానికి అది ఆ డేటాకి దీనికి మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. అందుకని ఈ మానిటరీ పాలసీలే మెయిన్ ఈ డేటాకి కీలకం. అయితే ఇప్పటిదాకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇంకోటి ఏంది, ఇంకా స్పష్టత రావట్లే మనకి. అంటే ఇంకా పెరుగుతుందా, డిమాండ్ ఉంది ఇంకా, మరి ఇంకా వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తారు కాబట్టి పెరుగుతుంది అనేది మామూలు వార్తలు. దాంతో పాటు డాలర్ ఇండెక్స్ క్షీణించటం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవటం, ఇవన్నీ బంగారాన్ని పెరగడానికి దోహదపడ్డాయి అనమాట. అయితే మళ్ళీ వీటితో పాటు వారు ఏది భౌగోళిక పరిస్థితులు, ఏది రష్యా ఉక్రెయిన్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ వార్లు అనుకోండి, అవి ఇంకా అలా కంటిన్యూనే నడుస్తూనే ఉన్నాయి. వాటన్నిటితోటి ఈ డాలర్ బదులు ఈ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ గోల్డ్ నిల్వల్ని పెంచుకుంటూ పోవటం, ఇవన్నిటితోటి కారణం అని చెప్పేసి బంగారం పెరగడానికి మెయిన్ అన్నమాట. దీంతో మనము కూడా ఇక ఏం చేసేది లేదు, చూస్తూ ఉండటం తప్ప. ఎందుకంటే దేశాలే కొంటూ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు $4,900 అంటే $1,47,000 రీచ్ అవుతుంది ఇంకొక సంవత్సరానికి మధ్యలో. కాకపోతే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఇంకా సద్దుమనిగా ఇప్పట్లో ఏం కనబడట్లేవు. అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అప్పుడు చర్చలకు పోయిండు పుతిన్ అమెరికాకి, ఏమైంది, ఏం లేదు, మళ్ళీ ఆ యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి సుమారు 9-10 నెలలు అవుతుంది. ఇది డిసెంబర్ అప్పటి నుంచి ఇప్పుడు 10 నెలలు నడుస్తుంది. ఈ 9-10 నెలల్లో ఆయన నేను గాజా ఇజ్రాయెల్ వారు ఆపినా అది ఆపినా అన్నాడు, కానీ ఏం జరిగింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి షట్ డౌన్ కూడా రావడం జరిగింది ఆయన గవర్నమెంట్. వీటన్నిటితోటి మళ్ళీ సుంకాలు, ఇప్పుడు మన దేశం మాటలు వినట్లేదు, మనం వాళ్ళతోటి చర్చలకి రావట్లేదు, వచ్చినా సఫలీకృతం కావట్లేదు. ఈ సుంకాలు టారిఫ్లు అనగానే రోజుకొక దాని మీద, అంటే ఒకసారి 25 నుంచి 50 అంటాడు, ఫార్మా మీద 100 అంటాడు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సినిమాల మీద అంటాడు, ఫర్నిచర్ అంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఒక్కొక్క దాని మీద మనం ఎక్స్పోర్ట్ చేసే దాని మీద
మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాని మీద వాటి మీద సుంకాలు వేయటం. అంటే ఏ దేశం కనుక ఏదైనా ఉంది అంటే అవన్నీ. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ మధ్యలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అక్కడ అమెరికాలో. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది, ఇట్లా జరుగుతుంది అని. అయితే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూడాలి. ఇప్పటి వరకైతే ఈ పరిస్థితులను బట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతనికి వ్యతిరేకంగానే రావచ్చు, ఇది ట్రంప్ కి. ఇవన్నీ రీజన్ అయిన తర్వాత ఏదైనా మార్కెట్ సర్దుమనగాలి అట్లనే అంటుడు తప్ప ఇప్పుడు బిట్కాయిన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. అమెరికా మార్కెట్లు స్టాండర్డ్ అండ్ పూర్ కానీ డౌ జోన్స్ నాస్డాక్ అవి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. జనరల్ గా అంతా మిస్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఏం చెప్పేది అంటే షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు లేవు. ఎందుకు లేవు అంటే ఏ దేశం ఆ దేశం ఉంది. ఇప్పుడు జపాన్ బాగా పెరగడం జరిగింది, అమెరికా బిట్కాయిన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, S&P స్టాండర్డ్ అండ్ పూర్ డౌ జోన్స్ నాస్డాక్ అవి పెరగడం జరిగింది. మన మార్కెట్ మళ్ళీ ఆల్రెడీ కొంచెం పుంజుకోవడం జరిగింది. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. GST రెవెన్యూ బాగా, అంటే GST ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తే 9% ఇంక్రీజ్ రావడం జరిగింది. ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇవన్నీ రిజల్ట్స్ తోటి మళ్ళీ మన మార్కెట్ పాజిటివ్ లోనే ఉన్నాయి. కానీ అన్ని మిస్ మ్యాచే. అంటే ఇవన్నీ మార్కెట్ బాగుంటే గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ ఇప్పుడు అది పెరుగుతున్నాయి ఇవి పెరుగుతున్నాయి. వాటికి సంబంధం లేకుండా మిస్ మ్యాచ్ అవుతుంది. మరి ఇవన్నీ ఎక్కడ పోతాయి, ఎక్కడ ఆగుతాయి, ఏమవుతుంది అనేది కాకుండా అంత డిజిటల్ కరెన్సీకి రావడం, డిజిటల్ గోల్డ్ ETFలు వాటిల్లోకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం తోటి అవేర్నెస్ పెరిగి గోల్డ్ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయనేది గోల్డ్ మెన్ సాక్స్ వాళ్ళు చెప్పడం అనేది అనమాట. నా ఉద్దేశం కూడా ఇక దాన్ని బట్టే మనం, ఎందుకంటే మార్కెట్ తో పాటే మనం పోవాలి తప్ప తగ్గుతుంది అనేది తగ్గుద్ది. ఎక్కడో దగ్గర తగ్గినా మళ్ళీ బౌన్స్ బ్యాక్. అంటే తగ్గేది కొంచెం పెరిగేది ఎక్కువ, తగ్గేది 2 పాయింట్లు తగ్గితే 3 పాయింట్లు పెరుగుతుంది అనమాట. అట్లా సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే ఫెస్టివల్ సీజన్ ఇప్పుడు, అలాగే మ్యారేజెస్ కూడా ఉన్నాయి. మరి ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంది? ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 4,000 అన్నారు, నిన్న టచ్ అయిపోయింది. మళ్ళీ అంటే పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు, పండగలు ఉన్న వాళ్ళు సెంటిమెంట్ అయితే తప్పదు కదా ఎంతో కొంత. కాకపోతే అంత కొనకపోయినా కొంచెం కొంటారు. మర్చిపోయినా, ఇప్పుడు ఇంకొక కొత్త న్యూస్ ఏం లేదు. ఇప్పుడు ఈ గోల్డ్ ఎప్పుడైతే బాగా ధర పెరిగిందో సిల్వర్ మీద ఎఫెక్ట్ పట్టడం జరిగింది. సిల్వర్ ముందుగా బాగా పెరుగుతుంది ఇంకా. ఎందుకు అంటుందంటే ఈ సిల్వర్ ని సోలార్ వాటిల్లో యూజ్ చేయటం, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేయటం, మన సెల్ ఫోన్ లో లిథియం బ్యాటరీలో యూజ్ చేయటం, వాటన్నిటికీ యూసేజ్ ఎక్కువైంది, డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగటం యూసేజ్ తో పాటు ఇప్పుడు ఈ గోల్డ్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. అంటే గోల్డ్ 1,23,000 అయితే సిల్వర్ 1,50,000 అయినా కానీ 1,50,000కి ఇప్పుడు గోల్డ్ ఒక తులం కొనాలనుకోండి, ఇది 100 గ్రాముల పైన వస్తుంది. కొనుక్కొని 100 గ్రాములు కాకపోయినా 10 గ్రాములు అటు ఇటుగా అప్పుడు ఏం చేస్తారు, దాని మీద గోల్డ్ కోటెడ్ తోటి అవి కొనుక్కుంటారు ఆర్నమెంట్స్. అందుకని ఒకవేళ ఇప్పుడు మ్యారేజెస్ మీరు అన్నట్టు తగ్గటం అనేది టెంపరీనే, తగ్గినా మళ్ళీ పెరుగుతుంది అనేదే మార్కెట్ యొక్క వార్త. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.